సో ఎస్ తరుణ్ భాస్కర్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అగో నవ్వుతున్నారు కూడా మా వాళ్ళు. ఎప్పుడు ఎప్పుడు అన్ని ప్రీ రిలీజ్కి క్యామియోలు ఇస్తూ ఉంటాడు అది. థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్. మీ ఫెమిలియర్ ఫేసెస్ చూసినప్పుడు ఐ నో ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రైట్. ఎందుకంటే విజిబిలిటీ ఈజ్ ద న్యూ కరెన్సీ. మీరు ఆ కరెన్సీ చిన్న సినిమాలకి ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి ఫోటోలు తీస్తుంటారు. అన్ని యాంగిల్స్ ఇట్లా అని ఉంటాయి. గూగుల్ చేసినప్పుడు ఎంత గలీజ్ ఉంటుందో. ఎనీవే సో అగో స్టార్ట్ అయింది. నెక్స్ట్ దానికి ఏం గ్రిల్ చేయాలనేది కూడా అనుకున్నారు. ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. అసలు ఇక్కడికి రావడం అనేది ఒక పెద్ద జర్నీ. అది ఫస్ట్ వరంగల్లో మా చిన్న వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళు దే కాల్ మీ దేర్. అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సరే అదే మన క్యాలెండర్ ఏమో అనుకున్నా. అట్లా అనుకొని అంతా ఫిక్స్ చేసుకొని నేను నా ప్లాన్ వేసుకుంటుంటే చైతన్య కాల్ చేసిండు. ఇట్లా నాది ఒక సినిమా ఉంది, నువ్వు రావాలి అనేసి. రాలేను, చాలా కష్టం అని చెప్పిన. దాని తర్వాత మళ్ళీ ఇంకో 2-3 సార్లు కాల్ వచ్చింది. లేదు నేను వరంగల్ పోవాలి, అక్కడ వీళ్ళు మా చిన్న వాళ్ళు ఉన్నారు అని. ఓకే తరుణ్ అన్నాడు. దాని తర్వాత 2 days తర్వాత మా చిన్న ఫోన్ చేసిండు, ఆ కాన్సెప్ట్ టీజర్ లాంచ్కి పోరా అని. ఈ లెవెల్లో కిడ్నాప్ చేసి నన్ను తీసుకొని వచ్చినారంటే కిడ్నాప్ అనేది ఇట్స్ అన్ ఆర్టే మరి. సో కూడోస్ టు సంతోష్ ఫర్ డూయింగ్ దట్. సో సినిమా ఏ రేంజ్లో ఉంటుందని నాకు అప్పుడే అర్థమైపోయింది. మామూలుగా నాకు కామెడీ క్రైమ్లో నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ వరంగల్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అక్కడ కొందరు మంచి థిక్ ఫ్రెండ్స్ నాకు ఏర్పడినారనమాట. వాళ్ళ హాబీస్ ఎట్లుంటాయంటే గ్యాంబ్లింగ్, హార్స్ రేసింగ్, క్యాజువల్గా ఇట్లా కిడ్నాప్స్ అట్లాంటివి అవుతుంటాయి అనమాట. సో నేను ఒకసారి క్యాజువల్గా అడిగిన, కిడ్నాప్ ఎప్పుడైనా చేసిన అంటే చేసిన బెట చేసిన అంటే. సో ఓకే ఎట్లయింది, ఎట్లా జరిగింది అంటే, ఒక సొసైటీలో వాడు ఎక్కడనో అది మై హోమ్ టైప్ సొసైటీలో ఉన్నాడు బెట. కొంచెం దూరంగా నేను ఒక బొలెరో దిగి చూస్తున్నా, ఒక విండో నుంచి సిగరెట్ పొగ వచ్చింది. వాడు ఉన్నాడని అర్థమైంది. లోపల పోయిన బెట ఇన్ప రాడ్కి తడిగుడ్డ పెట్టి కొట్టిన బెట. అంటే ఇన్ప రాడ్ మామూలుగా కొట్టే, ఇన్ప రాడ్తో కొడితే టంగ్ అని వస్తుంది బెట. తడిగుడ్డ చుట్టి కొట్టినావు అంటే తప్పని వస్తుంది. సొసైటీ డిస్టర్బ్ అవ్వద్దు అట్లా. ఇట్లాంటి వింతలు మన చుట్టూ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ అమేజింగ్ టు సీ హౌ ద హ్యూమన్ బ్రెయిన్ వర్క్స్. ఇట్లాంటి దానికి కూడా మనము వాడవచ్చు అన్నది కామెడీ. అది యూ హ్యావ్ టు సీ ఇట్. ఎందుకంటే మనది ఒక మంకీ మైండ్. అది థియేటర్కి వచ్చి జస్ట్ వదిలేసేయండి. ఇట్లాంటి సినిమాలు చూస్తే మనకు మంచిగా తిరుగుతూ ఉంటుంది. సో ఐ యామ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఈ కాన్సెప్ట్ టీజర్ కూడా నాకు చాలా ఇంట్రీగింగ్ అనిపించింది. అన్నిటికంటే ఇంట్రీగింగ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు రీ అంట. నెక్స్ట్ సినిమాకి సాన్ పెడతాడేమో. అట్లా 7 filmsకి నడుస్తూ ఉంటుందేమో అది. బట్ వెరీ వెరీ ఎక్సైటింగ్. ఐ రియలీ లైక్ ద వైబ్ ఆఫ్ ఇట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడ్యూసర్స్. మళ్ళీ ఇప్పుడు నేను ఏమైనా తప్పుగా చెప్తే నన్ను ఏడ కిడ్నాప్ చేస్తారో నాకు తెలియదు. సో అందుకని భయానికి నేను ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. అండ్ ఐ కెన్ సీ అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హర్ష. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ చైతన్య. ఎందుకు అంటే వాళ్ళు ఎట్లా స్టార్ట్ అయినారు, వీళ్ళ జర్నీస్ అన్ని నేను కూడా ఎప్పటి నుంచో ట్రాక్ చేస్తున్నా. నాకు తెలిసి వీళ్ళు ఎందుకు ఇంత ఇష్టపడుతున్నారు జనాలు అంటే, నాట్ జస్ట్ బికాజ్ ఏదో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారో లేదు, దే ఆర్ టాలెంటెడ్ డెఫినెట్లీ, అవన్నీ కాదు. వాళ్ళ జర్నీ మొత్తం కూడా ట్రాక్ చేసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు కాబట్టి దే ఆర్ సో లవ్డ్, హర్ష కానీ చైతన్య కానీ. అండ్ కూడోస్ టు దెమ్. ఎందుకంటే ఐ హ్యూజ్ ఇన్స్పిరేషన్. ఆ వైవాది చూసి ఎన్నిసార్లు నేను అనుకున్నాను. మోర్ దెన్ ఆల్ ఆఫ్ దట్ హర్ష నాకు అనిపించేది ఏంటి అంటే, హీఈస్ గాట్ దట్ సటిల్ సెన్స్ ఆఫ్ టైమింగ్. ఆ సటిల్టీలో హ్యూమర్ ఒక్కటే కాదు, నాకు తెలిసి ఇది హ్యాస్ అ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్. ఐ థింక్ తెలుగు సినిమా ఇస్ యెట్ టు ఎక్స్ప్లోర్ ద మల్టిపుల్ టాలెంట్స్ దట్ హర్ష హ్యాస్ అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా చైతన్య వాజ్ ప్యూర్ ఆడిషన్ బేస్డ్ యాక్టర్. ఎవరికి ఫేవర్ చేయలేదు. లిటరల్గా ఐ హోప్ చైతన్య కిడ్నాప్స్ ఆల్ ద స్పాట్లైట్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆన్ టు హిమ్. వేరీడ్ జానర్స్ అసలు. ఇంకోటి ఏంటి అంటే, నేను ఒకటే అడిగిన చైతన్యని, ఏంది మరి దీని తర్వాత రూట్ మారుతుందా, లేకుంటే మాస్ యాక్షన్ సినిమాలు తీస్తావా, 10 మంది గాల్లో ఎగురుతారా, ఎట్లుంటుంది అంటే, లేదు తరుణ్ ఇది 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 అని చెప్పేసి ఒక లైనప్ చెప్పిండు. ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ రిస్క్ తీసుకోవడం,
అన్నది ఇట్స్ అమేజింగ్. Go ahead, Chaitanya. I'm really, really happy. And congratulations to the entire cast also. Thank you so much for having me here. Thank you. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ Thank you, ma'am. Thank you for hosting. We just met recently. Nanu అడ్డదిడ్డంగా స్టేజ్ మీద Dance క్యాప్చర్ చేయించి. డాన్స్ చేయించినారు. థ్యాంక్ యూ. కాదు, ఈరోజు అంటే మిమ్మల్ని లీగల్గా ఆర్టిస్టిక్గా కిడ్నాప్ చేశారని అర్థమైంది మీ మాటల్లో. బట్ మీకు కిడ్నాప్ చేయాల్సి వస్తే, చేయాలనుకుంటే ఎవరిని కిడ్నాప్ చేస్తారు? ఆ టీం నుంచి నాకు తెలిసి సునీల్ గారిని, ఎందుకంటే హీఈస్ రియలీ లక్కీ చామ్. ప్రతి సినిమా వర్క్ అవుతుంది సునీల్ గారిది. ఐ థింక్ ఆయన డేట్స్ దొరుకుతలేవు కూడా. సో లెట్స్ కిడ్నాప్ బేబీ. కరెక్ట్, ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ లో బిజీ కాబట్టి మనం Exactly. కిడ్నాప్ చేస్తే తప్ప చేయించుకోలేము ఆ సినిమా. అదే better. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ భాస్కర్ గారు.